నమస్తే. ఈరోజు అమావాస్య అంటే భూమికి సూర్యుడికి మధ్యలో చంద్రుడు వస్తాడనమాట. సో ఈ భూమికి సూర్యుడికి మధ్యలో చంద్రుడు వస్తాడు కాబట్టి అంధకారంతో నిండి ఉంటుంది ఈరోజు మనకి. అంటే చందమామ మనకి కనిపించారనమాట. కానీ మన పితృదేవతలు మనకి చాలా దగ్గరగా వస్తారు. సో ఈరోజు మనం వాళ్ళని తలుసుకొని ఏదన్నా ఒకటి ప్రారంభించినా, ఏదన్నా ఒకటి చేయడం మొదలుపెట్టినా దాంట్లో మనకి సక్సెస్ అవ్వడానికి చాలా హై ఛాన్సెస్ ఉంటాయన్నమాట. సో వాళ్ళ దీవెనలతో వాళ్ళని ప్రసన్నుల్ని చేసుకొని మనం కానీ ఏదైనా చేయడం మొదలు పెట్టాము అంటే అప్పుడు దాంట్లో మనం ఖచ్చితంగా సక్సెస్ అవుతాము. సో వాళ్ళకి మనస్ఫూర్తిగా ప్రార్థించుకొని మనం ఈరోజు కొన్ని రిచువల్స్ చేద్దాం. ఈ రిచువల్స్ చేసేదానికి ముందర మనం ఏంటంటే ఫస్ట్ మీ ఇంటెన్షన్స్ని మీరైతే సెట్ చేసుకోండి. మీ స్పెసిఫిక్ గోల్ ఏంటో మీరు తెలుసుకోండి. నాకు ఇది కావాలి, క్లియర్ కట్గా మీకు ఏం కావాలో దాన్ని తెలుసుకోండి. తర్వాత ఏం చేయాలంటే వాట్ ఈస్ దట్ యూ వాంట్ టు స్టార్ట్ న్యూ. దేన్ని మొదలు పెట్టాలనుకుంటున్నారు, ఏ ఫీల్డ్లో మొదలు పెట్టాలనుకుంటున్నారు, హెల్త్ రిలేటెడా, వెల్త్ రిలేటెడా, కెరియర్ రిలేటెడా, ఎగ్జామ్స్ రిలేటెడా, రిలేషన్షిప్ రిలేటెడా, జాబ్ రిలేటెడా, బేబీ ప్లానింగా, ఏదన్నా కానీ క్లియర్గా స్పెసిఫిక్గా కన్సైజ్గా అంటే మనం ఎంత అంటే ఒకటి తర్వాత ఒకటి చాలా అమావాస్యలు వస్తాయి కాబట్టి ఒకటి తర్వాత ఒకటి ప్లాన్ చేసుకోవడం చాలా చాలా మంచిది. ఇప్పుడు మనం ఏదైతే అనుకుంటున్నామో దాన్ని మనం చేయొచ్చు. అండ్ ఇక్కడ నేను 2 రిచువల్స్ చెప్తాను మీకు. సో చూద్దాం మన రిచువల్స్ని. ఇక్కడ నేనైతే పాలశాంత తీసుకున్నాను. మీరైతే ధూప్ స్టిక్ కానీ అగరబత్తి కానీ ఇలా ఏదైనా తీసుకోవచ్చు. తీసుకొని సేజ్ కూడా ఉంటే సేజ్ అయినా తీసుకోవచ్చు. ఈ దునితో ఏదైతే మనకు ఆ స్మోక్ వస్తుందో దాంతో మనం మన పరిసరాలన్నింటినీ క్లెన్స్ చేసుకోవాలి. మనల్ని మనం కూడా క్లెన్స్ చేసుకోవచ్చు. క్లాక్ వైజ్ 3 times, యాంటీ క్లాక్ వైజ్ 3 times మన చుట్టూరు మనం తిప్పుకోవచ్చు అన్నమాట. ఒకవేళ మనతో పాలసంత లేదు, ధూప్ స్టిక్స్ లేవు, అగరబత్తీస్ లేవు అనుకుంటే మనం శంకు అయినా కానీ యూస్ చేసుకోవచ్చు. శంకు కూడా లేదు అనుకుంటే ఏదో ఒక శబ్దం వచ్చే ధ్వని వినిపించాలన్నమాట ఆ నెగిటివ్ ఎనర్జీని పారదోలడానికి. సో మన దగ్గర గంట ఉంటుంది కదా, సో గంట ఉంటే గంటనైనా యూస్ చేయొచ్చు అనమాట. సో గంటతో కూడా మనం క్లెన్జింగ్ చేసుకోవచ్చు. సో నేను ఇక్కడ ఒక గ్లాస్ వాటర్ బాటిల్ తీసుకున్నాను. ఈ గ్లాస్ వాటర్ బాటిల్లో మనం మన ఇంటెన్షన్స్ని సెట్ చేస్తున్నాము. ఈ బాటిల్లో మనం వాటర్ని నింపుకుంటున్నాము. 1 liter బాటిల్ అయినా తీసుకోవచ్చు. ఏదన్నా కానీ గ్లాస్ బాటిల్ మీరు తీసుకొని అది 1/2 liter అవ్వచ్చు, ఏదన్నా కావచ్చు. బాటిల్ లేదు అనుకుంటే ఒక గ్లాస్ మనకి గ్లాస్ ఉంటుంది కదా గాజుది, సో ఆ గ్లాస్ అయినా కానీ తీసుకొని దాంట్లో నీళ్ళు పట్టుకొని దానిపైన ఒక మూతనైతే మనం కవర్ చేసి పెట్టాలన్నమాట. సో ఇది రాత్రంతా మనం అంటే పైన ఇప్పుడు మీరు టెర్రస్ ఇండిపెండెంట్ ఇంట్లో ఉంటే టెర్రస్ పైన ఒక స్టూల్ అట్లా ఏదైనా వేసి పెట్టాలి. డైరెక్ట్గా నేలపైన మనం పెట్టకూడదు. సో అలా పెట్టాలన్నమాట. అలా పెట్టి రాత్రంతా ఉంచేయాలి. సూర్యోదయానికి ముందర ఆ నీళ్ళని తీసుకొని వచ్చేయాలన్నమాట మనము. సో మన ఇంటెన్షన్స్ ఈ నీళ్ళల్లో సెట్ చేస్తాము. సో ఇక్కడ నేను బ్లూ కలర్ గ్లాస్ బాటిల్ తీసుకున్నాను. బ్లూ కలర్ ఎందుకు అంటే యాంటీ ఇన్ఫ్లమేటరీ తత్వం ఉంటుంది దానికి అండ్ ఎనర్జైజ్ చేస్తుంది అన్నమాట. మన వాటర్ని బాగా ఎనర్జైజ్ చేసి అంటే మంచి ఇంటెన్షన్స్ మనం ఏవైతే సెట్ చేసుకుంటున్నామో దానికి ఇంకొంచెం పవర్ ఇవ్వాలంటే బ్లూ కలర్ దానికి హెల్ప్ చేస్తుంది. ఈ యాంటీ ఇన్ఫ్లమేటరీ తత్వం ఉన్నదానివల్ల మన బాడీలో ఇన్ఫ్లమేషన్స్ ఇవి మనకి క్రానిక్ డిసీజెస్ కాజ్ చేయడానికి రీజన్ అన్నమాట. సో అలాంటివి రాకుండా మనకి చూస్తుంది. ఇక్కడ ఒక పేపర్ ఉంది. ఈ పేపర్ పైన మీ ఇంటెన్షన్స్ని మీరు రాయండి. రాసేటప్పుడు ఏదైనా కానీ సెంటెన్స్ మొదలు పెట్టేటప్పుడు ఐ యామ్ అని మొదలు పెట్టాలి. ఏదో ఒక ఇంటెన్షన్ మీరు పెట్టుకోండి. సో దట్ మీకు కూడా క్లారిటీ వస్తుంది. ఒకటి తర్వాత ఒకటి మనం చేయొచ్చు. ఒక అమావాస్య తర్వాత ప్రతి నెల మనకు ఒక్కొక్క అమావాస్య వస్తుంది కాబట్టి ఒక్కొక్క అమావాస్యకి ఒక్కొక్క దాన్ని మనం నెరవేర్చుకోవచ్చు అనమాట. సో ఇక్కడ నేను కొన్ని ఇంటెన్షన్స్ రాసినాను. సో ఆ ఇంటెన్షన్స్ మీరు దాంట్లోంచి ఏదైనా సెలెక్ట్ చేసుకోవచ్చు. లేదు మన భాషలో మనం వ్యక్తపరచడం చాలా మంచిది. కాకపోతే ఇంగ్లీష్లో రాస్తే ఐ యామ్ అని, తెలుగులో రాస్తే నేను అనేది మీరు ఆ విధంగా చేసి
ఈ పేపర్ని మన వైపు ఫస్ట్ మడుచుకోవాలన్నమాట. ఎందుకంటే మన కోరికలు తీరాలి కాబట్టి, మనకి ఇవి రావాలి కాబట్టి మన వైపు మడుచుకొని క్లాక్ వైజ్ డైరెక్షన్లో తిప్పుతూ దాన్ని ఇంకొంచెం మడుచుకుంటూ అలా చేసుకున్న తర్వాత ఆ పేపర్ పెట్టి ఆ పేపర్ పైన మనం ఆ గాజు బాటిల్ని పెట్టి దీన్ని ఇలానే మనం రాత్రంతా వదిలేస్తున్నాం అన్నమాట. చంద్రుడు కనిపించకపోవచ్చు, కానీ మనకేంటంటే ఆయన ఎనర్జీ అయితే ఉంటుంది. సో మనం ఏదైతే ఇంటెన్షన్ సెట్ చేసుకున్నామో, మనం ఏదైతే బలంగా ఒకటి కోరుకున్నామో ఆ కోరిక ఖచ్చితంగా నెరవేరాలి అని చెప్పి మనమైతే చందమామని కోరుకొని ప్రశాంతంగా మనం మన రిచువల్ని స్టార్ట్ చేయొచ్చు. ఇలా బాటిల్ అక్కడ పెట్టేసిన తర్వాత కొంతసేపు మీరు మెడిటేషన్ కూడా చేయొచ్చు అనమాట. అంటే మీరు ఏదైతే కోరుకుంటున్నారో ఆ కోరికని ఇంకా బలంగా చెప్పుకొని ఆయనకి ఇది మీకు ఎందుకు అవసరము, ఇది నెరవేరితే మీరు ఏం చేస్తారు, సో ఎలా ఉండబోతుంది లైఫ్, ఇది మీ లైఫ్లోకి వస్తే, సో ఇవన్నీ మీరు ఏంటంటే మీరు చెప్పుకోవాలన్నమాట. సో చెప్పుకొని ఇదైతే మటుకు ఇదివరకే నేను చెప్పినట్లు రాత్రంతా మనం వెన్నెల్లోనే ఉంచేసేయాలి. వెన్నెల అంటే అక్కడ మనకి చందమామ కనిపించరు, కానీ ఆయన ఎనర్జీ ఉంటుంది కదా, సో ఆ ఎనర్జీలో మనం వదిలేసి తెల్లారిన తర్వాత సూర్యోదయానికి ముందర మనం దాన్ని తీసుకొని వచ్చేసి దాన్ని ఏం చేయాలి అంటే ఈ వాటర్తో మనం స్నానం చేయొచ్చు. మనం స్నానం చేస్తున్న నీళ్ళల్లో దీన్ని పోసేసి మనం స్నానం చేసి మన పాత ఎనర్జీ అంతా, నెగిటివ్ ఎనర్జీ ఏదన్నా ఉంటే అదంతా పోయి మనం ఏదైతే కొత్త ఇంటెన్షన్ సెట్ చేసుకున్నామో అది మనకి ఫుల్ ఫ్లెడ్జ్డ్గా మనల్ని బ్లెస్ చేస్తున్నట్లు అనమాట. ఆ వాటర్తో మనం స్నానం చేయాలి. తద్వారా మనం క్లెన్స్ అవుతాము, మన ఎనర్జీ ప్యూరిఫై అవుతుంది, మన ఇంటెన్షన్స్ని ఇంకొంచెం స్ట్రాంగ్గా మనం సెట్ చేసుకుంటున్నాం అన్నమాట. సో ఈ విధంగా మనకి ఒక రిచువల్ అయితే, ఇంకొక రిచువల్ ఏంటంటే మనం బే లీఫ్తో చేస్తామన్నమాట. సో బే లీఫ్ అంటే బిర్యానీ ఆకు. ఆ బిర్యానీ ఆకు ఒకటి తీసుకొని ఆ బిర్యానీ ఆకు పైన ఏదో ఒక కీవర్డ్ రాయండి. కీవర్డ్ అంటే ఇప్పుడు నేను ఇక్కడ అబండెన్స్ అని రాశాను, మీరు జాబ్ అని రాయొచ్చు, లేకపోతే పిల్లలు పుట్టించుకోవాలనుకుంటే చైల్డ్, మ్యారేజ్ కావచ్చు, లేకపోతే హెల్త్ రిలేటెడ్ అయితే హెల్త్ కావచ్చు. మీరు దేన్నైతే కోరుకుంటున్నారో, ఏదైతే జరగాలనుకుంటున్నారో అది ఒక పదం లాగా, ఒక కీవర్డ్ లాగా రాసి ఆ తర్వాత మీరు ఏం చేస్తారంటే ఈ పదం ఏదైతే మనం రాసినామో దాన్ని ఫుల్ ఫ్లెడ్జ్డ్గా మనం చెప్పుకోవాలి కదా అసలు ఏంటి మన ఇంటెన్షన్ అని. కాబట్టి దాన్ని పట్టుకొని మనం ఏం చెప్తామంటే ఇది దేని గురించి అనుకుంటున్నామో దాన్ని ఫుల్ ఫ్లెడ్జ్డ్గా మీరు దాన్ని చెప్పుకున్న తర్వాత ఏం చేస్తారంటే ఆ బేలీఫ్ని కొంతసేపు అట్లనే మెడిటేటివ్ స్టేజ్లో మనకి ఏం కావాలో మనం అంతా చెప్పుకున్న తర్వాత ఈ ఆకుని మనం కంప్లీట్గా కాల్చేయాలి. సో ఈ ఆకుని కంప్లీట్గా మనం కాల్చేయాలి. దీనికంతా ముందర మనం ఒక దీపం వెలిగించుకొని పెట్టుకున్నా కానీ చాలా చాలా మంచిది. ఎందుకంటే మనం ఫైనల్గా అంటే దీపం పరంజ్యోతి అంటారు కదా, సో దీపం రూపంలో మనం మన కోరికల్ని మనం చెప్పుకుంటున్నాము. ఇట్లా మనకి ఆకు పూర్తిగా కాలాలన్నమాట. సో ఏదన్నా ఇంకా కాలలేదు అంటే మీరు దేంతో అన్నా ప్లక్కర్తో కానీ అలా దేంతో అన్నా పట్టుకోండి. ఆకు మొత్తంగా అయితే మటుకు కాలిపోవాలి. ఆ మొత్తంగా కాలిపోయిన తర్వాత ఏదైతే బూడిద వస్తుందో దాన్ని మనం వెస్ట్ డైరెక్షన్లో తీసుకొని వెళ్ళి మనం ఊపేస్తామన్నమాట ఆ బూడిదని. తద్వారా మన విష్ని ఫుల్ఫిల్ అయిపోయినట్లు, మనం యూనివర్స్లోకి పంపిస్తున్నాము, నాకు పలానా కోరుకుంది ఇది తీరాలి అని చెప్పి. సో యూనివర్స్ మనల్ని బ్లెస్ చేస్తున్నట్లు మనం కొంతసేపు ఆస్వాదించి ఆ తర్వాత మనం హ్యాపీగా వచ్చి కాళ్ళు చేతులు ముఖం కడుక్కొని మనం ఇంకా పడుకోవచ్చు అన్నమాట. కానీ గుర్తుపెట్టుకోండి, మనం ఈ రిచువల్ చేసిన తర్వాత మనం ఒకవేళ మూన్ వాటర్ చేసుకుంటే మటుకు ఫస్ట్ థింగ్ ఇన్ ద మార్నింగ్ తెల్లారితో వెళ్ళి ఫస్ట్ ఆ బాటిల్ తీసుకొని వచ్చేసి మనం దాంతో స్నానం చేయాలి. థ్యాంక్ యూ సో మచ్. మీకు నా వీడియో నచ్చినింటే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.